జ్ఞానయోగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం సమతా కుంభ్ 2026 మహాపర్వానికి స్వాగతం. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలకు స్వాగతం. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి సారథ్యంలో సమతా కుంభ్ 2026 4వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఫలి ఫలి రామానుజ భగవద్ రామానుజ ఫలి ఫలి రామానుజ ఫలి 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 రామానుజ ఫలి ఫలి ప్రశ్వసితాయం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా ఉత్సవారంభ స్నపనంతో విశేషోత్సవాలకు శ్రీకారం చుట్టారు. భగవద్ రామానుజుల బంగారు విగ్రహానికి ఆర్ద్రాభిషేకం నిర్వహించారు. వేదవాద్యాదిఘోషణైః సహస్రధారయా స్నానం కర్తుం దేవ ప్రసీద. అరుళపార్ శంఖధార చక్రధార సహస్రధార సహిత భట్ట మంగళవా గోవింద. ఓం సహస్రశీర్షా పురుషః సప్త సమిధ కృతాః దేవాయత్యజ్ఞం దన్వానాః పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షంత పురుషం జాతమగ్రతః. వైష్ణవ జననాయక విష్ణులోకదాయక నిగమాగమ దేశిక నవయుగ వైతాళిక బలి బలి రామానుజ భగవద్ రామానుజ బలి బలి రామానుజ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. సింగనాథో వా శ్రీర్భద్రవేద్య
உலகீர் சித்திரையில் ஏந்த திருவாதிரை நாள் என்றாயினும் இன்னிதனுக்கேத்தமென்னான் എന്നവർക്കു சாத்துகின்னேன் கேன்மின் எதிராசரதம் பிறப்பால் బలి బలి రామానుజ భగవద్ రామానుజ బలి బలి రామానుజ బలి 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 రామానుజ భగవద్ రామానుజ బలి బలి రామానుజ బలి బలి కోమల సుమ శరీర కాంతిమతి కుమార షడ్వికార విదూర సాధు జన మందార కోమల సుమ శరీర కాంతిమతి కుమార షడ్వికార విదూర సాధు జన మందార. తొలి రోజు కీలక ఘట్టం అంకురారోపణ. విశ్వక్సేన ఆరాధనతో నిర్విఘ్నంగా బ్రహ్మాండోత్సవాలు సాగుతాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రే స్థిత శ్రీరంగాద్యష్టోత్తరశత దివ్యదేశ తత్తద్భగవన్మూర్తీనాం సువర్ణ భగవద్ రామానుజాచార్య స్వామినాం భవద్కృపయా శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యానాం ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యానాం శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యానాం శ్రీ 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 త్రిదండి జన శ్రీమన్నారాయణ రామానుజరీయర్ స్వామి శ్రీచరణానాం మంగళాశాసనపూర్వకం లోకకల్యాణార్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం క్షేత్రాభివృద్ధ్యర్థం సర్వసంపత్సమృద్ధ్యర్థం వాసుదేవో మార్జగదాద ఓం ప్రదీక్ష్యాందిశి ప్రద్యుమ్నో మార్జగదాయ ఓం ఊర్ధ్వయాందిశి గదాధరో మహాపురుషో మార్జగదాద ఇత్యేతేభ్యః శ్రీవైష్ణవేభ్యః నానాగోత్రేభ్యః నానానామభ్యః వాసుదేవ పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణ. విశ్వక్సేనుడు ఇక్కడ అధినేతగా ఉన్నారు. ఎవరా విశ్వక్సేనుడు? సాక్షాత్తు ఇక్కడ విశ్వక్సేనులు వేంచేశారు, అలాగే భగవద్ రామానుజులు వేంచేసి ఉన్నారు. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వా అని మన పెద్దలంతా కీర్తించారు. సామాన్యులైన వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద పాండిత్యం కలిగినటువంటి మహనీయులే. ఎవరైనా ఆదిశేషుడా లేక విశ్వక్సేనుడా లేక సాక్షాత్తు శ్రీమన్నారాయణుడా అని కీర్తించారు భగవద్ రామానుజుల్ని. మహామహోపాధ్యాయులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, శాస్త్ర విద్వన్మణి. వారిని ఈ యజ్ఞ కార్యక్రమానికి మనం బ్రహ్మగా స్వీకరిస్తున్నాం. గురువుగారు బ్రహ్మగా అంగీకరించవలసింది అని మన స్వాములు ప్రార్థిస్తున్నారు. అక్కడ స్వామికి కంకణాన్ని ఇస్తున్నారు. ఈ 108 దివ్య క్షేత్రాల ప్రతిష్టా కార్యక్రమానికి కూడా వారే బ్రహ్మత్వాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ 108 దివ్య క్షేత్రాల ప్రతిష్టా కార్యక్రమానికి శాస్త్రరత్నాకరులు, శాస్త్ర విద్వన్మణి, మహామహోపాధ్యాయులు డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి పెద్ద గురుగారు బ్రహ్మగా ఉంటున్నారు. మన స్వాములందరూ కలిసి వారిని వరిస్తున్నారు, కంకణ బంధనం చేస్తున్నారు. అయ్యా మీరు ఇక్కడే ఉండాలి, మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రేమపూర్వకమైనటువంటి బంధనాన్ని వారు చేస్తున్నారు. అంజలి బంధనం చేసి స్వామి యజ్ఞం జరిపించండి అని వేడుకుంటున్నారు. స్వామి అంగీకరించారు. ఒకసారి అందరం బ్రహ్మగారికి జై శ్రీమన్నారాయణ. ఉపబ్రహ్మగా విద్వాంసులు,
గోపాలాచార్య పురస్కార గ్రహీత ఉభయ వేదాంత పండితులు శ్రీమాన్ నేపాల్ కృష్ణమాచార్య స్వామి వారిని మన స్వాములు సాంజలిబద్ధంగా కంకణబంధం చేసి వారిని ఉపబ్రహ్మగా వరించారు. అలాగే శ్రీభాష్యం అనే గ్రంథాన్ని పారాయణం చేయాలి అని. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఈ కార్యంలో ఏ లోటు జరగకుండా బ్రహ్మగారు చూడాలి. బ్రహ్మగారు ఎప్పుడన్నా అటు ఇటు వెళ్ళినప్పుడు ఉపబ్రహ్మగారు చూడాలి. ఇక్కడ ఏ ఉత్సవం ఎవరు జరుపుతున్నారో అర్థం కావడం లేదు. రామానుజుల వారు 108 పెరుమాళ్ళ ఉత్సవం జరుపుతున్నారా, లేక 108 మంది పెరుమాళ్ళు రామానుజ వారి ఉత్సవం జరుపుతున్నారా? అలాగా ఒకరికొకరు వైభవాన్ని పెంచుతున్నారు. జై శ్రీమన్నారాయణ. యజ్ఞం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఋగ్ యజు సామ అథర్వ వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ప్రబంధాలు ఇవన్నీ 9 రోజులు పారాయణం చేస్తారు. ఓం మనోహితోసేజ్జాతమేదోగామశ్వం పురుషం జగత్ అభిప్రదజ్ఞా శ్రియామా పరిపాదయ. బోల్ భూవరాహ భగవాన్ కీ. शान्तः प्रचोदयात्. मङ्गलं विष्णुरूपाय मङ्गलं नेत्रपावये मङ्गलं शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेदि सात्विकैः. दुःस्वप्नं दुर्दिदं तद्विषद्योदिशाम्यहम् अनुहोदं परिहोदगोशकुनेर्यदशाकुनं मृगस्य धृतमक्ष्णया तद्विषद्योदिशाम्यहम्. आराध्ये अग्निरस्त्वारा परशुरस्ते याते त्वाभिवर्षतु स्वस्तिते. केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते వైష్ణవ జననాయక విష్ణులోకదాయక నిగమాగమదేశిక నవయుగ వైతాళిక. సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ సదా జగద్గురు శ్రీ భగవద్ రామానుజాచార్యులను మనం నిత్యం స్మరించుకోవాలని సూచించారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సమతా కుంభ్ 2026 ఆరంభమవుతోంది. ఈ పూట విశ్వక్సేనుల వారి యొక్క వీధి శోధనం జరిగి భగవద్ రామానుజాచార్య స్వామి వారిని వారు వేంచేపు చేసుకొని ఇక్కడ మండపం మీదకి వేంచేశారు. ఈ పూట
ఇక్కడ మన వేదిక మీద విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలు రెండూ జరిగి ఆ తర్వాత ఇప్పుడే యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. దానికి ముందు కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి మన ఋత్విజులు ఈ పూట కార్యక్రమం అంకురాలని దాంట్లో వేంచేపు చేయడమే. ధాన్యాల్ని, నూతన ధాన్యాలని సేకరించి ఒక్కొక్క రకమైనటువంటి ధాన్యంలో ఒక్కొక్క రకమైనటువంటి దేవతలని ఆవాహన చేస్తారు. అంటే దాంట్లో పెసలు, మినుములు, ఆవాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. యవలు మొదలైనటువంటి ధాన్యాలు ఉంటాయి. ఆ ధాన్యాల్లో ఒక్కొక్క ధాన్యంలోనూ ఒక్కొక్క దేవతని ఆవాహన చేస్తారు. వాటిని అందులో ఆరోపణ చేసి వాటికి తగినటువంటి సంరక్షణని ఏర్పాటు చేశారు. రామానుజాచార్యులతో పాటు 108 దివ్య దేశాల ప్రాజెక్టును 2022లో ప్రారంభించామని తెలిపారు. భగవద్ రామానుజాచార్యులు 1017వ సంవత్సరంలో జన్మించారని, వారు జన్మించి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ జరగాలని సంకల్పించామన్నారు. రామానుజాచార్య స్వామివారు ఇక్కడికి వెంచేసి 4వ సంవత్సరం అవుతోంది. రామానుజుల వారు ఒక్కరూ రాలేదు. వారితో పాటు 108 దివ్య దేశాలను కూడా తీసుకుని వారిక్కడికి వెంచేశారు. 2022వ సంవత్సరంలో రామానుజుల వారి యొక్క అవతారం ఏ సంవత్సరంలో జరిగిందో మన ఎవరికైనా తెలుసునా? ఎంతమందికి తెలుసు? రామానుజుల వారు అవతరించిన సంవత్సరం ఏది? ఎంత? 1017. కరెక్ట్. కానీ 216 అడుగులతో ఒక్కడే నిలవడం వారికి అభిమతం కాలేదని, ఆయనతో పాటు 108 దివ్య దేశాలు రావాలని ఆయనే కోరుకున్నారని చినజీఆర్ స్వామి చెప్పారు. అందుకే ఈ మహత్తర ప్రాజెక్టు ప్రారంభమైందన్నారు. లేదంటే 2017లోనే విగ్రహ ప్రతిష్ఠ జరిగేదని తెలిపారు. రామానుజుల వారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం 2017లో జరగవలసింది. ఆరంభమైంది. 2017లో జరగడానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరిగాయి. కానీ రామానుజుల వారిని ఒక్కరనే మొట్టమొదటి ఇక్కడ మనం ప్రతిష్ఠ జరుపుకోవాలి అని ఆరంభం జరిగిందనమాట. రామానుజుల వారి యొక్క బృహన్మూర్తి 216 అడుగుల ఉన్నతి కలిగినటువంటి ఆ స్వామివారిని ఇక్కడికి మనం తెచ్చుకోవాలి అని మనం ఆరంభం చేసుకున్నాం. వారి వరకు సిద్ధపడ్డారు. ప్రతిష్ఠా కార్యక్రమం మనం చెయ్యాలి అని అనుకునేటప్పటికీ వారికి అది అభిమతం కాలేదు. ఎందుకని కాలేదు అంటే, నేను ఒక్కడిని వస్తే లాభం ఏమిటాయా? నాతో పాటు నాకు ప్రేరణ కలిగించినటువంటి 108 దివ్య దేశాల పెరుమాళ్ళు కూడా రావాలి అని రామానుజుల వారు సంకల్పం చేశారు. అప్పుడు మళ్ళీ కొత్త ప్రయత్నం ప్రారంభమైంది. మామూలుగా అయితే మొట్టమొదట మనం ప్రారంభం చేసుకున్నప్పుడు చుట్టూ 108 దివ్య దేశాలు రావాలి అనుకునేటటువంటి ఆలోచన మొదట్లో లేదు. ఆచార్యుల వారిని మనం దర్శించాలి, ఉన్నతమైనటువంటి మూర్తిగా, అంతవరకే. కానీ ఎప్పుడైతే 108 దివ్య దేశాలు కూడా ఇక్కడికి రావాలి, వారిని మనం దర్శనం చేసుకునేటట్లుగా ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవాలి అని అనుకోగానే మళ్ళీ కొత్త ఆలోచన ఆరంభమైంది. కొత్త ప్రాజెక్ట్ మళ్ళీ ప్రారంభమైంది. కొత్త ప్లాన్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. కొత్త వ్యవస్థ మళ్ళీ ప్రారంభమైంది. లేకపోతే 2017లోనే మనకి ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగి ఉండేది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి సుమారు 2000 మంది శ్రమించారని, 2021 నాటికి ఎక్కువ భాగం పూర్తయిందని, అయితే 2/2/2022వ తేదీన ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని చినజీఆర్ స్వామి తెలిపారు. ఆ మూర్తులన్నిటినీ కూడా తర్వాత మన వాళ్ళు దానికి అవసరమైనటువంటి శిలా నిర్మాణం జరగాలి కదా. జరగాలంటే దానికి కావాల్సిన శిలని సేకరించాలి, శిలని ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడే చెక్కాలి అనేటటువంటి
ఆ సంకల్పంతో మళ్ళీ మన వాళ్ళు బయలుదేరి శిలని వెతికి మంచి శిలలని సేకరించుకుని వాటన్నిటినీ ఇక్కడ తెచ్చి మన ఈ వెనకాతలే ఒక శిల్పశాలని ఏర్పాటు చేసి దాంట్లో ఒక్కొక్క మూర్తిని కూడా నిర్మాణం చేసుకున్నారు. సుమారు 2,500,000 మంది మనుషులు పనిచేశారు దీంట్లో. వాళ్ళు పెద్దవాళ్ళు అయితేనేమి, చిన్నవాళ్ళు అయితేనేమి, స్థపతులైతేనేమి, ఇంజనీర్స్ అయితేనేమి, లేబర్ అయితేనేమి, అంతమంది కార్యక్రమాలని చేసి 2021 వచ్చేటప్పటికి చాలా వరకు కార్యక్రమం మనకి పూర్తయింది. 2వ తారీఖు 2వ నెల 2022వ సంవత్సరంలో ఇది ఆరంభం కావాలి అని నిర్ణయం చేశారు. కార్యక్రమం 12 దినాలు జరగాలి అని నిర్ణయం జరిగింది. మన సిద్ధాంతులు, పంచాంగకర్తలు ఇది చాలా అద్భుతమైనటువంటి ముహూర్తము అని వారు సూచించినటువంటి దాన్ని తీసుకుని మనం ఈ సహస్రాబ్ది మహోత్సవ కార్యక్రమాన్ని 22 ఫిబ్రవరిలో మనం చేసుకున్నాం. శనివారం ఉదయం యాగశాలలో నూతన ధాన్యాలతో దేవతలను ఆహ్వానించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అని తెలిపారు. హోమశాలలో 9 అగ్నిగుండాల్లో అగ్ని ప్రతిష్టతో హోమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జప అనుష్ఠానం, సాయంత్రం గోదాదేవి దర్శనం మరియు గరుడ సేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మనందరికీ లభించింది. ఇలాంటి మూర్తి మన సమయంలో మనం కళ్ళతో చూడగలిగేట్టుగా, మనం కూడా అందులో పాల్గొగలిగేట్టుగా, మనం కూడా ఏదో ఒక సేవ చేయగలిగేట్టుగా అవకాశాన్ని పొందించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దర్శించుకునే అవకాశం మనకు కలిగింది. అది చక్కగా ఇప్పటి నుంచి మనం ప్రారంభం చేసి ఈ 9 రోజుల కార్యక్రమంగా దీన్ని చేసుకుంటామన్నమాట. ఈవేళ ఆరంభం అయింది అంకురార్పణతోటి, అగ్ని ప్రతిష్టాపనతోటి యాక్చువల్గా కార్యక్రమం ప్రారంభమై 9 రోజులు గడుస్తుంది. యాగశాలలో 9 కుండాలు ఉంటాయి. దాంట్లో ఈ 9 కుండాల్లోనూ కూడా అగ్ని ప్రతిష్టాపన చేయడానికి సూర్య భగవానుడి దగ్గర నుంచి అగ్నిహోత్రాన్ని ఆవిర్భవింప చేస్తారు. అంటే కొత్తగా మథనం చేసి అగ్నిహోత్రాన్ని ఆవిర్భవింపచేసి దాన్ని కుండాల్లో అన్నిట్లో కూడా చేర్చి కార్యక్రమాన్ని జరిపించడం అనేది దాని యొక్క విధానం అనమాట. ఇది బాలాగ్ని అని అంటారు. దానికంటే ముందు మన దగ్గర ఉండేటువంటి ఆలయంలో స్వామి శ్రీరామచంద్రుడి యొక్క సన్నిధానంలో ఈ పూట ఇప్పుడు ఇక్కడ మనం ఈ అంకురార్పణ చేసుకుంటూ ఉండే సమయంలోనే అక్కడ కూడా ఒక కార్యక్రమం జరుగుతోంది. వైనతేయ పట ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది. అంటే గరుడుణ్ణి ఒక చిత్రం కింద పటం మీద రాసి అందులో గరుత్మంతుడిని ఆవాహన చేసి ఆయన అధివాసం చేస్తారు. ప్రొద్దున్న ఆలయంలో మొట్టమొదట అక్కడ ఉండేటటువంటి ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఆవిష్కరింపచేసి ప్రొద్దున్న పెరుమాళ్ళు అక్కడి నుంచి మొట్టమొదటి గరుత్మంతుడిని తీసుకొని వారి ఇక్కడికి వేయించేసి ఇక్కడ గరుడ పట ఆవిష్కారం అయిన తదుపరి అప్పుడు అగ్ని ప్రతిష్టాపనం, దాని తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. మనకందరికీ కూడా పరిచయం ఉంది. ప్రతిరోజు ఉదయం పూట మనకి 6:30 దగ్గర నుంచి ఇక్కడ ప్రాతస్మరణీయం అవుతుంది. ప్రాతస్మరణీయం అయిన తరువాత మనం ఒక అరగంట సేపు మంత్ర అనుష్ఠానాన్ని మనం చేసుకుంటాం. ఆ చేసుకునే విధానం కూడా ఇక్కడ మనకి చెప్తారు. ముందుగా ఒక 3-4 నిమిషాల సేపు, ఆ తర్వాత ఒక అరగంట సేపు మా మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మనం చేసుకుని ఆ పైన యాగశాలలో ఆరాధన, సేవాకాలం, తీర్థగోష్ఠి, బాలభోగ గోష్ఠి, దాని తర్వాత అగ్ని ప్రతిష్టాపనం, ఇవన్నీ ఒకదాని తర్వాత వరుసగా ఒక్కొక్కటి జరుగుతాయి. 1000 రూపాల్లో గోదాదేవి ప్రత్యక్షమయ్యి చిన్న కార్యక్రమం ఉంటుంది. అక్కడ మన జెండా దగ్గర ఇక్కడ వేదిక మీద కూడా 4:30 దగ్గర నుంచి సుమారుగా 4-4:30 మధ్యలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అనుకుంటా. ఆ కార్యక్రమం సుమారుగా 6:15 దాకా అక్కడ జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మన సాయంకాలపు గరుడ వాహనం మీద పెరుమాళని సేవించుకునే కార్యక్రమం యథావిధిగా బ్రహ్మోత్సవంలో భాగంగా మనకి జరుగుతుందన్నమాట. ఇది
మీకు సూచన కోసమని తెలియజేస్తున్నాం. అవకాశం ఉండేవాళ్ళు, అదృష్టం ఉన్నవాళ్ళు ఆ గోదాదేవిని దర్శించడానికి తగ్గట్టుగా మనం కూడా ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళు చిన్న కార్యక్రమాన్ని మనకి ఆండాళ్ తల్లి మనకి దర్శింపచేస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఇవాళ ఉదయం ధ్వజారోహణం ఉంటుంది. సంతానం లేని వారికి ఉచితంగా గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. తర్వాత అగ్ని ప్రతిష్ఠ, సామూహిక శ్రీరామ అష్టోత్తర శతనామార్చన ఉంటుంది. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు శేష వాహన సేవ నిర్వహిస్తారు. మంగళం విష్ణురూపాయ మంగళం వేత్రపానయే సూత్రవత్యా సమేతాయ విశ్వక్సేనాయ మంగళం శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्. गोविन्द बोल विश्वक्सेन भगवान् के. रामानुजाचार्य स्वामी जी महाराज के.